హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ప్రియమైన సబ్స్క్రైబర్లకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి. ఇక టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో భాగంగా మన రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని అయితే పెడుతున్నారు. ఈ విగ్రహం ఎన్ని అడుగులు, ఎక్కడ పెడుతున్నారు, ఆయన చరిత్ర అనేవి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆ మహనీయుని త్యాగాలకు నిదర్శనంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కరణతో కాబోతుంది. అదే పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం. ఈ 58 అడుగుల ఎత్తు ఎందుకు పెడుతున్నారు అంటే, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన చేసిన ఆ 58 రోజుల పోరాటానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో అయితే పెడుతున్నారు. ఇక పొట్టి శ్రీరాములు గారి జననం వచ్చేసరికి 1901 మార్చి 16. తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ గారు. ఈయన 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్షనైతే ప్రారంభించారు. డిసెంబర్ 15, 1952న మరణించారు. అయితే ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఈ స్మృతివనానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం చేశారు. అంటే త్యాగానికి గుర్తుగా ఈ పేరునైతే పెట్టడం జరిగింది. ఇక ఈ విగ్రహం ఎక్కడ పెడుతున్నారు అంటే, అమరావతిలోని N15, E19 రోడ్ల జంక్షన్ వద్ద 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కేవలం విగ్రహమే కాకుండా ఒక మెమోరియల్ పార్కు, మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రాబోయే తరాలకు మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న పోరాట చరిత్ర తెలుస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహ నిర్మాణ పనులు అమరావతిలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మార్చి 16, 2026న అంటే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని పూర్తి చేసి ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్మృతివనానికి ఐటీ శాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి చేతుల మీదుగా భూమి పూజ అయితే చేయటం జరిగింది. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ విగ్రహం అమరావతి రాజధానికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. ఈ విగ్రహం తయారీ పనులు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోయే స్మృతివనంలో జరుగుతున్న పనులు. అంటే దాదాపుగా పనులు అనేవి సగం వరకైతే పూర్తిగా వచ్చినాయి. అంటే గ్రౌండ్ లెవెల్ వరకు అయితే పూర్తి అయినాయి, అంటే బేస్మెంట్. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేయడానికి రెడీగా పిల్లర్లు అనేవి వేసి రెడీగా ఉంచారు. దాని మీద ఇంకో ఫ్లోర్ అనేది వస్తుంది. ఆ పైన 58 అడుగుల కాంస్య విగ్రహం అయితే రాబోతుంది. ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న పనులు అనేవి ముమ్మరంగా సాగుతున్నాయి. అంటే మార్చి 16వ తారీఖున ఓపెనింగ్ చేయాలనే లక్ష్యంతో ముమ్మరంగా పనులు అనేవి సాగుతున్నాయి. ఇవి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించిన రాజధానిలో జరుగుతున్న పనుల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.